స్నేహం కోసం తన ప్రేమని పవిత్ర ప్రేమని త్యాగం చేసిన ప్రేమికుడు హీరోగా కొప్పుస సత్య శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి 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 రండి. రవి నాగు వాసి గారు హీరో. చంద్ర స్నేహితుడు లక్షాధికారి రాజశేఖర్ కుమారుడు సుధా భర్త. నాగ వాస్ గారు హీరో. రండి 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 రండి. శేఖర్ రెడ్డి కళ్యాణ్ నమ్మని స్నేహితుడు ద్రోహం పడుతూ సుధా జీవితంలో అనుకోని విధంగా ప్రయత్నిస్తూ అనుక్షణం ఆమె నీడలో వెంటాడుతూ చివరికి సుధా బ్రతుకుని సర్వనాశం చేసినటువంటి పరమజ్ఞాతకుడు కళ్యాణ్. నారాయణ కుమారుడు సుధా అన్నయ్య నిరుద్యోగి మంచి వ్యక్తి గార చిన్నప్పారా గారు. ఓకే రండి 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 శంకర్ కళ్యాణ్ అనుచరుడు తాగుబోతూ శంకర్ కన్నారావు గారు. రండి 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 రండి. రాజశేఖర్ గుంపిన నాగేశ్వరరావు గారు జమీందార్ క్యారెక్టర్. రవి తల్లి లక్షాధికారి. నౌకరు జగన్నాథం ఇంటి నౌకరు చెవిటివాడు. రవివాడ శ్రీనిబాబు. నారాయణరావు రైతు. అన్న సుబ్రహ్మణ్యం గారు రైతు. పాను తెల్లాడో పైన
పాతదారి సింగారం కథ దుర్గారం రంగే శెట్టి ఈ నాటకానికి పట్టి కట్టించిన కామెడీ మన సీనియర్ కళాకారుడు ముద్దా గోవిందర గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కామెడీ మస్తాన్ సాహెబ్ కరిరాజు. ఈ నాటకానికి మరో కామెడీ మస్తాన్ సాహెబ్ కరిరాజు. రండి 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 నాటకాలకు రండి 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 నాటకాలకు రండి. సుధా చంద్ర ప్రియురాలు రవి భార్య ప్రేమించిన ప్రియుడిని పెళ్ళాడలేక పెళ్ళాడి భర్తతో సుఖం పొందలేక కామందన స్వార్థానికి బలై తన జీవితాన్ని కన్నీటి అంకితం చేసినటువంటి కన్నీటి జీవితం గడిపే అభయకురాలు సుధా మాధురి విజయనగరం. శేఖర్ హీరో ఫ్రెండ్ కాలేజీ స్టూడెంట్ శేఖర్ రెడ్డి గారు హైదరాబాద్. కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే రాధను చూసాడే చుట్టులే గోపాలుడే చుట్టు వేసే గోపాలుడే విసమొచ్చిన బాలుడే ఆట వెంట పడిపోవుడే కట్టిక చీకటిన తన్ను పడతాడే తన్న పుట్టలని వెంట పడతాడే తోల చేతనే కాల వేస్తాడే కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే రాధను చూసాడే. కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే రాధను చూసాడే.
రాలేదేంటి? సుధా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. త్వరగా రా సుధా. నా మనసులో మాట నీకు చెప్పాలి. ఒకవేళ నా ప్రేమను అంగీకరించకపోతే నేను తట్టుకోగలనా? ఇప్పుడు కాదు, ముందు తనతో స్నేహం చేసి ఆ తర్వాత చెప్తాను. అప్పుడు నా మాట కాదన్నదిగా. ఎస్, సమయం చూసుకొని నా ప్రేమ విషయం చెప్తాను. సుధా, నీకోసమే నా హృదయం తప్పిస్తుంది. నా ప్రాణమా, నిన్ను ఏమని వర్ణించను? విరిసే ఆ పువ్వుల్లోనా, కురిసే ఆ జల్లుల్లోనా, ఎటు చూసినా నీవే. నా కంటి రూపంలో నీ రూపం చూసి బాపు బొమ్మ గీసెనో లేక బ్రహ్మ సృష్టించెనో. త్వరగా రాసుగా, క్షణకాలం నిన్ను చూడకుండా నా మనసు అదే కళ్ళు వెతుకుతున్నాయి. ఐ లవ్ యూ సుధా. చూడకుంటే నాకు వెన్నెలేది, ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగిలే ఆరాధనలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. మిలి మిలి ఇది రాని రోజు, మళ్ళీ దారి అల్లుకున్న రోజు. చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం, దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం. ఎండలో వెన్నెల్లో ఏం చేతో ఇద్దరం అవుతున్నాం. వసంతాలు ఏమొస్తున్నా, కోకిలమ్మ కబురేది, గున్నమావి విరబూస్తున్నా, తోటమాలి జాడేది. నాయనే తుమ్మెదై సన్నిధే చేరగా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. మళ్ళీ జారి అల్లుకున్న రోజు. చిట్టపట్ట నడుముల ఊపులు, ఒక ఇరుసున్న వరస
ఒకటే టెక్కు ఒకటే నిక్కు. దేవిగారు ఆలస్యంగా వచ్చినందుకు వర్ణించి ఈ ప్రేమ పోదాన్ని కటాక్షించి దరిచేరవే బాల దయచేరవే జవరాల. ఆపండి మీ నక్క వినయాలు. సుధారాణి గారికి ఇంకా కోపం తగ్గినట్టు లేనట్టుంది. నీ కోపం తగ్గాలంటే నన్ను ఏం చేయమంటారో చెప్పండి. ఆలస్యంగా వచ్చినందుకు ఏ శిక్ష విధిస్తారో చెప్పండి దేవి. అనుభవించడానికి భక్తుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఎత్తుకొని 5 మైళ్ళు నడమంటావా 10 మైళ్ళు పరిగెత్తమంటావా? ఆశ. అబ్బా పాపంలో ఎంత అందంగా ఉన్నావు కదా. ఆ ముక్కు మీద అడిగిన కొద్ది నీ అందం ఏదో చూపులో లైన్ తనకు కన్నెలుతాయి. చల్లగా వీసే మెల్లగా ఉన్న ఈ పిల్లగాలికి మెల్లగా కదిలే నీ ముంగుని చూస్తుంటే నాకు మర్చిపోతుందో తెలుసా? ఇంకా ఆపుతారా? ఆలస్యంగా రావడం, దానికి ఏదో ఒక సాకు చెప్పడం మీకు బాగా అలవాటు అయిపోయింది. ఇక ముందు ఇలా జరిగితే నేను అస్సలు సహించేదే లేదు. ఏం చేస్తావు? ముద్దిచ్చి సత్కరిస్తావా లేక కౌగిల్లో బంధిస్తావా? ఉంది అమ్మి చేతి మాటలేదు. అవును చూడండి దేవు గారు, ఈ దేవు గారి దర్శనం కోసం రావాలంటే మధ్యలో ఎంతమంది పోదారులు తప్పించి రావాలో తెలుసా? ఇంకా ఆపుతారా? అందుకే అన్నాను, ప్రతిసారి ఆలస్యంగా వస్తారు, దానికి ఏదో ఒక సాకు చెప్తారు. ఇంకోసారి ఇలా జరిగితే అస్సలు నేను ఊరుకోను. ఏం చేస్తావు? ముద్దిచ్చి సత్కరిస్తావా లేకపోతే కౌగిల్లో బంధిస్తావా? చంద్ర, అబ్బా మరీ అంత చిలుగ్గా చూడకు చంద్ర. అనుక్షణం కవ్వించి నీ చూపులే నాలో పరవశాన్ని కలిగిస్తున్నాయి. ఆ చూపులే నాలో ఏదో కొత్త మైపరిని మళ్ళీ తెప్పిస్తున్నాయి. నువ్వు మాత్రం చల్లగాలి తీసే ఈ సాయంకాలం సమయంలో పురివిప్పి నాట్యం చేస్తున్న మయూరాన్ని నన్ను ఆకర్షించావు. రాత్రంతా నేను కళలో మిగిలిపోయాను. రాత్రంతా కళలతోటే కాలం గడపవలసి వచ్చింది. అందుకే ఇప్పుడు నిన్ను అమాంతంగా అయినా ఏంటండి మీరు ప్రతిరోజు కాలేజీలో కనిపిస్తున్నా అసలు నా దర్శనమే కరువైందని నాకు ఏవేవో మాయమాటలు చెప్తున్నారు. అంటే సుత్తి కొడుతున్నావా? అదేం కాదులేదు సదా, ఏదో కాలేజీలో అలా కనిపిస్తున్నావు, ఇలా వెళ్ళిపోతున్నావు అంతేగాని మనం ఇలా ఏకాంతంగా కలుసుకొని ఎంతకాలం అయిందో తెలుసా సుధా? చూడు సుధా, మన మధ్య అడ్డుగోడలు ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు పూర్తిగా నాదానివి కావాలి. అయితే ఏం చేద్దాం? ఏమో నాకేం తోచడం లేదు. అయ్యో రామా, పాపం చూడండి అమ్మాయి, ఈయనకేం తెలియదు. నోట్లో వేలు పెట్టినా కొరకలేరు, అడ్డుపండు వచ్చి నోట్లో పెట్టినా తినలేరు కదా. నిజం సుధా, నీ కోసం గంగలో దూకడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఏం చేయమంటావు చెప్పు? ఏం చేయమంటాను? తొందరగా మనం పెళ్లి చేసుకుందాం, అప్పుడు మనకి ఎడబాటు ఉండదుగా. నిజమే సుధా, ప్రేమకున్న శక్తి చాలా గొప్పది. ఆ శక్తి ముందు ఏమి కూడా అడ్డుకోవడంగా నిలవలేవు సుధా. అవును, మన ప్రేమ కలకాలం ఇలానే ఉండాలి. కానీ నాకు మాత్రం ఎప్పుడు నీ చేసే తప్ప ఇంకేమీ తోచడం లేదుగా. నిజమైన ప్రేమకు నిదర్శనం నువ్వే సుధా. ఒక జీవి మరొక జీవి కోసం పరితపించడం వేస్తాను. చూడు సుధా, ఈ సంవత్సరంతో మన చదువులు చూస్తుంది. ఇక పరీక్షలు కూడా ఎంత కాలం. ఆ తర్వాత అనాథగా వస్తున్న ఆరోగ్యాల సంఖ్యను నీ ముందుకి బాధ్యత కట్టి పవిత్రమైన మాంగళ్యంతో నా ఇంటికి వెళ్ళాలని మంగళవాద్యాల వేద తలాలు వేద పుట్టించడంతో నేను నా ఇంటికి వెళ్ళాలని చెప్పండి. జరుగుతుందంటావా? అంటే మన ప్రేమకు అంతరాయం కలుగుతుందని నీ అనుమానమా? లేదు, మన ప్రేమ గెలుస్తుంది తీరుతుంది. మన పెళ్ళి తప్పగా జరుగుతుంది. ఎందుకంటే పవిత్ర ప్రేమకుడికి ఎదురే లేదని మన ప్రేమే ఈ లోకానికి సాక్షి చెప్తుంది. అవును, ఆ రోజు కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మనం ఎప్పటికీ ఇలానే ఉండాలి చంద్ర. నా జీవితంలో
మనసారిగా నీ కవుల్లో మొదలాడి ముద్దకు సమూహం మన ఇరువురు తనువులు ఒకటి మనసులు రెండు ఏకమై ఆనందాన్ని అనుకుని అమర సుఖాన్ని అందుకున్నాను. నీ కరుణ మూలాన ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించి మా సామ్రాజ్యంలో హాయిగా ఆనంద డోలుగులో చేరిపోయాను. అందుకే నువ్వు నా నా ప్రేమ మందిరంలో ప్రేమే దేవతమే తెలవాలి. ఏ నాటినైనా సరే నువ్వే నా అర్థంగా కావాలి. సరే అయితే భక్త, నీకు ఏ కోరిక కావాలను కోరుకోను. ఈ శుభ సమయంలో ఈ దాసుడు కోరికలు తీర్చగలరా దేవి? అసలు ఎందుకు వచ్చిందని నీకు అనుమానం? ఏమి కావాలో కోరుకోను. మాట తప్పుట మా చరిత్రలోనే లేదు. అయితే ముత్తడిగా 3 ముద్దలు ఇచ్చి మమ్మల్ని అమ్మో, ముద్దులో నిషేధం. ఏదైనా పెళ్ళైన మరునాడే, అంతవరకు తమరు ఆగవలసిందే. అంతవరకు నేను ఆగలేకపోతున్నాను సదా. కనీసం ఒక్క ముద్ద అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చా? లేదు, జరగదు. అయినా వికసించిన రోజాలా ఎంత అందంగా ఉన్నది.
సాగించన పంపుల్ని హరిచందన సాగించన కొనసాగించన మృదువైన మదనార్చన రావే మొనాలిసా రచనాతే ఏదో నిషా రావే మొనాలిసా రచనాతే ఏదో నిషా వానొచ్చనంటే వరదొస్తది వయసొచ్చనంటే వలపొస్తది కసుమంటే కనకాంబరం పళ్ళ కొడక చినంబరం నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ ఎప్పుడు తమరి దర్శనం? నువ్వు కాగితం తగ్గడం కదా, క్షణంలో వచ్చి బాయ్ బాయ్. ఒంటరిగా ఉన్నావు, ఎదులో ఉన్నావు, మనసుని పోగొంది కదా. అబే ఏం లేదు, కాస్త హెడేక్గా ఉంది. ఏంటి తవనొప్ప అంటే ట్యాబ్లెట్ తీసుకురమంటావా? నో థ్యాంక్స్, మీకెందుకులండి అంత క్షమ. శ్రమ ఇందులో శ్రమే ఉంటుందా? సాటి మనుషులకి సాయపడ్డం మానవ లక్షణం. అయినా నీ కోసం నేను ఏమైనా చేస్తాను. అది సరే, మన పరీక్షల దగ్గరికి వచ్చాయి. నువ్వు చదువుతున్నావా? మా ఇంట్లో వాళ్ళు కోరి భరించలేకే నేను కాలేజీకి వస్తున్నానే, కానీ చదవడానికి కాదు, చదువు పాస్ అవ్వని అంతకన్నా కాదు. మీకేం లక్షాధికారమే, తాతలు తండ్రులు సంపాదించిన ఆశతో ఇలా జల్సాగా తిరుగుతూ ఉంటాం. కానీ మాలాంటి పేదవాళ్ళకి అలా కుదరదు కదా. నాకు పేదవాళ్ళు గొప్పవాళ్ళనే భేదం లేదు. అసలు అలా అనుకునేవాడు మనిషే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, లక్షాధికారి అయిన నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అప్పుడు నువ్వు లక్షాధికారి అయిపోతావుగా. కరెక్ట్? అవునవును, ఇలాంటి మాయ మాటలు చెప్పి అమాయకురాలైన ఆడవాళ్ళని మోసం చేసే నీలాంటి లక్షాధికారి వెధవలు కూడా చాలా మంది ఉంటారు. అమ్మాయి కరెక్ట్? అఫ్కోర్స్ ఉండవచ్చు, లేరని నేను అనలేదుగా. అయినా నేను అలాంటి వాడిని కాదు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నువ్వు ఓకే అంటే పెళ్లి కూడా చేసుకుంటాను. ఈ విషయమే చెప్పాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తాను. సుధా, మన ఇద్దరం కలిసి ఏమైనా సినిమాకి వెళ్దామా? అంటే ఏం నీ ఉద్దేశం? ఇప్పుడే చెప్పాను కదా సుధా, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానని. సారీ కళ్యాణ్, నేను ఆల్రెడీ ఒక వ్యక్తిని ప్రేమించాను. నా మనసు అతనికి అర్పించాను. దయచేసి ప్లీజ్ నన్ను మర్చిపో. సుధా, నువ్వు ఎవరిని ప్రేమించావో నాకు బాగా తెలుసు. ఆ చంద్రగానే కదా, వాడికి తిన్నదిగా తిండిలని దరిద్రుడే. ఆ రవిగాడే లేకపోతే వాడు దేనికి పనికిరాడు. పక్క ఒడి మీద ఆధారపడే వాడిని ప్రేమిస్తున్నావు అంటే నువ్వు నిజంగానే పిచ్చిదానివే. అదే నువ్వు నన్ను ప్రేమించవనుకో, రేపు ఈ పాటికి స్వర్గమే చూపిస్తాను. కళ్యాణ్ చూడు, నా తనువు మనసు మరొకరికి అర్పించానని చెప్పినా నన్ను కోరం నీలాంటి వాడికి భావ్యం కాదు. దయచేసి ప్లీజ్ నన్ను మర్చిపో. చూడు సుధారాణి, నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నావు. ఆస్తి అంతస్తు కారు బంగ్లాలు ఉన్న నేను నా సర్వం మరొకరికి అర్పించానని చెప్పినా నేను నిన్నే కోరుకుంటున్నానంటే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఒక్క క్షణం ఆలోచించు. దయచేసి నన్ను అర్థం చేసుకో. చిచ్చి, కక్కెని కూటికి ఆశించి అవివేకం అని ఇప్పుడే అర్థమైంది. నువ్వు ఒక్కడే పొరపడుతున్నావు.
సుధా, పుష్పంలో మకరందాన్ని తుమ్మిది పూర్తిగా పీల్చిన ఆ అందమైన పుష్పాన్ని కోసుకొని జల్లో పెట్టుకుంటారు. అదే పుష్పాన్ని దేవుడి పూజ కూడా ఉపయోగిస్తారు. అందంగా ఉన్న నిన్ను నీ ఎందాన్ని ఆరాధించడం తప్పంటావా? మనసారా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకోవడం నేరమంటావా? ఇంటికి గది లేని ఒక దరిద్రుని ప్రేమించి ఆ దరిద్రులు అందించడానికి సిద్ధపడిన నీళ్ళు నేను పెళ్లి చేసుకొని నా సామ్రాజ్యానికే రాణిని చెయ్యాలనుకోవడం కట్టిన కూటికి గది తెచ్చుకొని వస్తావా? చెప్పు. చూడు, నీకు నా అందం మీద మోజు ఉండొచ్చు, నా మీద ప్రేమ ఉండొచ్చు, కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను చంద్రాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. చావైనా బ్రతికైనా చంద్రతోనే. ఏ నీ మంచి కొని నేను చెప్తున్నానుగా, పదే పదే నన్ను మర్చిపో అంటాం మానేసి చంద్రంగాన్ని మర్చిపోయి నన్ను ప్రేమించొచ్చుగా. నో, అది అసంభవం. ఏ వాడు మగాడే, నేను మగాడే. వాడి కొన్నదేంటి, నాకు లేనిదేంటి? నీకు సంస్కారం లేదు. ఒక ఆడది తన జీవితంలో ఒకరినే ప్రేమిస్తుంది, ఒకరికి మనసిస్తుంది. అంతేగాని నువ్వు చెప్పినట్లు ప్రతి వారికి తలదించుకుంటే అది ఆడది ఎలా అవుతుంది? అయినా నువ్వు అనుకున్నట్టు నేను ఆంగడ బొమ్మను కాను. దయచేసి ప్లీజ్ నన్ను వదిలే. వస్తా. నా చంపకి పెళ్లి చేస్తా. నన్నే కొడతావు కాదు, నువ్వు కొట్టినంత మాత్రాన నా మనసు మారిపోతుందా? ఒక్క చెంప దెబ్బతో నాలో రాజత్వాన్ని బయట కలిపి మానవత్వాన్ని మంట కలిపావు. నిద్రించే నాగుపంపై రాయి వేసిస్తే అది పగ పెడుతుంది, కాటు వేసి దాని పగను తీర్చుకుంటుంది. నేను వస్తే నన్ను కొడతావు కదూ. ఈ కళ్యాణి ఇప్పుడు చూపిస్తా. అది అది నేను కావాలని చేయలేదు. ఐఎమ్ సారీ, ఏదో ఆవేశంలో తప్పు చేశాను. ప్లీజ్ నన్ను క్షమించు. పసిపిల్లవాడు నిప్పులు పట్టుకుంటే పాపం పసిపిల్లవాడని నిప్పు కాలకుండా వదులుతుందా? సుధా, ఇంటికి నిప్పంటుకున్న తర్వాత నీటి బాబులు తవ్వుకోవడం ఎంత అవివేకమో. నువ్వు సారీ చెప్పినంత మాత్రం నా పాపం తీరుతుందా? నా పగ చల్లారుతుందా? నీ చేత చెంప దెబ్బతిన్న ఆ అవమానాన్ని నేను ఎలా భరించమంటావు? కళ్యాణ చరిత్రలోనే లేదు. నేను నిన్ను మర్చిపోవాలంటే నువ్వు నీ అందరినీ నాకు అనిపించాలి. మొత్తిగా సుఖపడేలా నీకు దండం పెడతాను. దయచేసి నా జీవితం నాశనం చేయకు. నలుగురు చూస్తే నా బ్రతికి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. నన్ను వదిలేసాయి. అయినా ఒక ఆడపిల్లని ఇలా ఏడిపించడం నీకు న్యాయం కాదు. న్యాయం కాదా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా నీ కుటుంబానికి ఒక్క మాట కూడా చెప్పకుండా నీకు నచ్చిన వాడిని ప్రేమించావు. అది న్యాయమా? ఆడపిల్లవాడిని నువ్వు తప్పు చేస్తున్నావు. చూడు సుధా, మన వయసు వాళ్ళు న్యాయం ధర్మం తప్పు ఒప్పు అంటూ కూర్చుంటే ఇదే క్షమాపణ చెప్పావు కాబట్టి నా పాపాన్ని చెప్పుకొని నా పాపాన్ని తెచ్చుకుంటున్నాను. కోరి వచ్చిన నన్ను కాదండు, నీకు కూడా న్యాయం కాదు. కళ్యాణ్, నేను ఎంత చెప్పినా వినకుండా నువ్వు ఇలా ప్రవర్తించడం చదువుకున్న నీలాంటి వాడికి న్యాయం కాదు. ప్లీజ్, ఎవరైనా చూస్తే నా బ్రతికి ఏమవుతుంది? దయచేసి ఆలోచించు. నా బ్రతుకుని నాశనం చేయకు, వదిలిపెట్టు. ఏమవుతుంది? 3 పువ్వులు 6 కాయలు అవుతుంది. ఈ నెలలో 3 ముళ్ళు వేసి నా భార్య
నన్ను కాదని కోరుకు పెట్టాలని ప్రయత్నించడం చదువుకున్న నీకు నాయం కాదు. ఛీ దుర్మార్గుడా, నువ్వు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడు. జాలి దయ కరుణ లేని ఒక కటిక పాషాణానివి. నేను ఇంత అర్థిస్తున్నా నీ మనసు కలగడం లేదా? అసలు నువ్వు మనిషివా లేక మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివా? అయినా చదువుకోగానే సరిపోదు, కాస్త సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. చదువుకున్నాను కాబట్టి, సంస్కారం ఉంది కాబట్టి ఇప్పుడు దాకా మనిషిలా ప్రవర్తించాను. నువ్వే నన్ను కాదని రాక్షసులు చేస్తున్నావు. సుధా, నీకు మన పరీక్షలు అయిపోయేదాకానే టైం ఇస్తున్నాను. ఈ లోపు నీ మనసు మార్చుకున్నావా సరే, లేదా నాకు దక్కనిది ఇంకెవరికి దక్కనివ్వను. జాగ్రత్త. సుధా, నేను కోరుకుని దక్కకపోతే ఎంత దూరం వెళ్తాను, వెనకాను. నాకెవడైనా అడ్డొస్తే వాడిని అంతం చేస్తాను. ఈ బాగా ఆలోచించుకో. వస్తా. ఇంకా రెడీ కాదన్నమాట. నా పేరు మల్లెపూలు కాదు, తెలుసురావోయ్. కాస్త మర్యాదగా మాట్లాడు. ఓ ఏంటి ఓయి, నేనేమైనా నీ బామద్ర అంటున్నావా? ఇంతకీ నీ పేరేంటి? నా పేరు మా అమ్మ నాన్న పెట్టి పేరు సింగడు. నేను ఎప్పుడు అందంగా నాజూగ్గా అలంకరించుకొని ఉంటానని ఈ వెంకటాపురంలో కురగారందరూ ముద్దుగా పిలుస్తారు. సరే కానీ బావగారు, ఎందుకంటే ఆవిడకి నువ్వు ఏ పూలు ఇస్తావేంటి? కనిపిల్లలకైతే సన్నజాజులు మల్లి మొగ్గలు, అదే కట్టుకున్న వాళ్ళకైతే కనకాంబరాలు కాడమల్లులు ఇస్తా. ఎందుకంటే ఆవిడకి నీ దగ్గర ఉన్న అన్ని పూలు కావాలి. అబ్బో, నడిచి వచ్చే కాలానికి అన్నట్టు ఇవాళ పొద్దున్నే ఏ అబద్ధం బావగారు మొహం చూసానో ఏమో, మంచి కోరి తగిలిందే. చూడ సింగారం, రోజంతా కష్టపడి ఈ ఊరంతా తిరిగి ఈ పూలన్నీ అమ్మితే నీకు ఎంత అవుతుంది? సాయి సంపాదన మత్తగానే కాదని ఇలా ఈ రామాలయ దగ్గర మొదలెట్టుకొని అలా 19 అమ్మవారి వరకు 4 వీధులు తిరిగితే సాయంత్రంలో 100-200 ముందుంది బాబు. అయితే కష్టపడకుండా సుఖంగా బతికి మార్గం ఒకటి చెప్తాను, చేస్తావా? ఊరికే పెట్టేమని ఒక్క మాట పెట్టన్నట్టు తమ సుఖంగా ఉండేలా చూస్తానంటే నేను మాత్రం కాదంటానా బావగారు? ఏం లేదు సింగారం, ఈ ఇంట్లో అందమైన అమ్మాయి రీటా అని ఒక అమ్మాయి ఉంది. ఆమె ఒక పెద్ద డాన్సర్. ఆవిడకి ఎవరు తోడు లేరు. ఆవిడకి తోడుగా ఉంటే చాలు, నీకు కావాల్సినంత ఇస్తుంది, బతికినంతకాలం సోదరులో చూసుకుంటుంది. అయ్యో, తమ సుఖంగా ఉండేలా చేస్తానంటే నేను మాత్రం బావగారు. చెప్పేదానివి ఈ
చేస్తున్నారు? నా కోసమా? అవును, నీకోసమే. నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్టలేదుగా? నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఎగ్జామ్ ఫీజు నేను కడతాను. మన చంద్రం, రవి, కళ్యాణ్ అందరూ కట్టారు. ఈరోజే ఆఖరి తేదీ. నీకు అభ్యంతరం లేకపోతే నీ ఎగ్జామ్ ఫీజు నేను కడతాను. శేఖర్ గారు, మీకోసం చాలా మంది చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మీ సోషల్ సర్వీస్ కోసం నేను చాలా విన్నాను కూడా. సో మీరు నాకు హెల్ప్ చేయడానికి చాలా థ్యాంక్స్. బట్ మా పెద్దనాన్న గారు డబ్బులు పంపిస్తానన్నారు. నేను ఫీజు కట్టేస్తానండి. మన ఫ్రెండ్స్ చంద్రం, రవి, కళ్యాణ్ మేము అందరం ఫీజు కట్టాము. ఒకదానివే కట్టలేదు. నీకు అభ్యంతరం లేకపోతే నీ ఫీజు నేను కడతాను. చెప్పగా కదండి, పర్వాలేదు. అయినా మీలా సహాయపడే వాళ్ళు లోకల్లో చాలా తక్కువ మంది ఉంటారు. అయినా మిమ్మల్ని ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందో కానీ చాలా అదృష్టవంతురాలు. నేనా? నువ్వే తెలుసుకొని నాకు చెప్పాలి. తను మన కాలేజీలోనే చదువుతుంది. తను చాలా మంచి స్నేహితురాలు కూడాను నాకు. ఓ చాలు శేఖర్, ఈ ఒక్క క్లూ చాలు. అమ్మాయి ఎవరో కనుక్కొని నేను మీకు మీ ప్రేమని ఒప్పించేలా చేస్తాను, సరేనా? ఫీజు కట్టుకుంటే డబ్బులు తీసి సరే అయితే చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మా పెద్దనాన్న గారు ఇవ్వగానే మీకు ఇచ్చేస్తాను తప్పకుండా. బాయ్. నా మనసులో ఉన్నది నువ్వేస్తురా. శృంగార గంగా పొంగేటి వేళ
కొత్తగా కనిపిస్తున్నావు. నీకే నా పేరు సింగారం. ఏటా మా అక్కేలే ఎందుకే తమరు? అరే మాకి ఎవరైనా అడుగుతున్నావు? నీకి అక్కకి చెతగాని సింగారం నీకి పేరుకి తగ్గట్టు మరి దగ్గరగా ఉండవు. నీకి అక్క మేరా ప్యారి రీటార్ అని కనిపించడం లేదు. ఇంట్లో లేదా? ఉంది. తమరు కోసమేమో అందంగా అలంకరించుకొని ఇంకా రాలేదేం కానీ ఎదురు చూస్తూ కూర్చుంది. అరే భగవాన్, నిజంగా సింగారం ఏది? తొందరగా మేరా ప్యారి. ఆరాట పెళ్లి కొడుకు పేరంటాల మెల్ల తాలిగెత్తారని బాబు గారికి ఎందుకో తొందర. అరే అవతల మాకు వచ్చే బేరం పోయే బేరంతో గబ్రగా ఉంది బాయ్. అందుకే కాస్త జాస్తి తొందరగా ఉంది. ఎవరు వ్యవహారం చూస్తుంటే ఉప్పు తక్కువ నీకు ఒక్కసారి చూపించమంటావు? మోహం అయినా నాకెందుకులే నా ఎక్కడి వేసుకోను. లక్షల వ్యాపారం వదులుకొని వచ్చాం. కాస్త జాస్తి చేస్తే తొందరగా వెళ్తాం. బుల్బుల్ అచ్చా చూడు మేరా ప్యారీ, ఈ మందు భలే రంజుగా ఉంది. నువ్వు కూడా బహుత్ అచ్చా పసందుగా ఉన్నావు. ఒక్కసారి నీది కాలే అంటే చూసి మాది గుండె హడలు పుట్టాలి. తొందరగా కానీ నీది గానా బజానా. అత్తరు సాయిబు నచ్చింది చూపులతోనే గుండెల మెత్తని చూరులు గుచ్చింది. అత్తరు సాయి
बहुत अच्छा गाना बजाना मेरा प्यारी మెచ్చనే నీది ప్రేమ బుల్బుల్ నిజంగా బుల్బుల్ మాది మాట అన్నప్పుడు మర్చిపోయినట్టుంది నేనే చూసుకుంటాలే నిధి ఆట పాట నాకు నిజంగా నచ్చే నీతో నచ్చినందుకు అరే వచ్చింది మాకి ఉన్నది కాస్త వదిలించుకోవడానికి ఇదిగో మాది బంగారం పులుసు బంగారు బాగారు అంత మంచివారు అచ్చా అచ్చా ఇక బావా మళ్ళీ రేపు కూడా రండి అరే ఎంత మాట మేము తప్పకుండా వస్తాం నీకు కోరింది ఇస్తాం వచ్చేటప్పుడు బావ మర్చిపోయారు అరే తప్పకుండా వస్తామని చెప్తున్నాముగా మళ్ళీనా కళ్యాణ్ ఎప్పటి నుండి నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ అని అలా మొగడు పడుతుంది ఎట్రా చెప్పరా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రా కళ్యాణ్ చల్లగా చెప్పినట్టుగా ఎంత మంచి శుభవార్త ఎంత ఆలస్యంగా నాకు చెప్పడం అది కాదు కళ్యాణ్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అందుకు ఆమె అందుకే నాకు ఈ సస్పెన్స్ అదేంట్రా ప్రేమించిన అమ్మాయి పెళ్ళెందుకు చేసుకోదు ఆమెను నేను ప్రేమించాను కానీ ఆమె నన్ను మనసారా ప్రేమించాలి కదా అంటే నీ మనసుల మాట ఇంకెప్పటికీ అమ్మాయికి చెప్పలేదా లేదు కళ్యాణ్ నా హృదయం అనే కోవల్లో ప్రేమ దేవతగా నిలిపి అనుక్షణం ఆమెను ఆరాధించాను ఆమె ఎవరినంటే నా ఆస్తి ఐశ్వర్యం అంతా ఆమెకి అర్పించాను నా జీవితాన్ని ఆ ప్రణయ దేవతకి అంకితం చేస్తాను కాదంటే ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అంత గాఢంగా ప్రేమిస్తున్నా ఆ అదృష్టవంతురాలు ఎవరో చెప్పరా నీ విషయాలని తనకు పూర్తిగా చెప్పి తన మనసులో ఏముందో తెలుసుకొని వస్తా నీ మనసులో మాట నువ్వేలా దాచుకుంటే అమ్మాయి మాత్రం ఎలా తెలుస్తుంది ఇలా మూగ ప్రేమ ఎంతకాలం ప్రేమిస్తావురా ఎవరో కాదురా మన క్లాస్మేట్ సుధారా ఏంటవి ఏంటంతా నువ్వు ప్రేమించింది సుధారానినా అవును ఆమె నా జీవన జ్యోతి అందుకే ఈ విషయం చంద్రానికి తెలుసా లేదా లేదు కళ్యాణ్ ఈ విషయం చెప్పాలనే వాడి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను వాడిదేముందిరా ఒప్పుకోవాలి కానీ వాడు చాలా సంతోషిస్తాడు సుధా నేను భార్యాభర్తలు అయితే వాడు మనసారా దీవిస్తాడు రవి సుధా కోసం ఎందుకు ఇంత నిరీక్షణ సుధా తల్లిదండ్రులు లేని ఒక అనాథరా వాళ్ళ పెదనాన్నే తనను పెంచి చదివిస్తున్నాడు ఆయన చాలా పేదవాడు కానీ కట్నం లేకుండా ఒక కోటీశ్వరుడి కొడుకు సుధను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నాడని వాళ్ళ పెదనాన్ని ఒప్పించి వారం రోజుల్లో సుధతో నీ పెళ్లి జరిపిస్తాను ఏంటో అనేది నిజమా అవునరా ముమ్మాటికి నిజం అది సరే ఈ పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకుంటారా లేదని ఆ విషయంలో నోడవు మా డాడీ నా నిర్ణయానికి ఎప్పుడు కాదు అయితే శుభం నీకు చెత్తగా ఉండదు
నీకు నా మీద అనుమానం ఉంటే వాళ్ళ ప్రజలతో నీకు పరిచయం కూడా ఏర్పడుతుంది. అవేం లేదు. అయితే ఇప్పుడే వెళ్ళి స్వయంగా వాళ్ళ పెదనంతో నేనే మాట్లాడి నీ పెళ్లిని ఒప్పిస్తాను. సుధాతో నీ పెళ్లి జరిపిస్తా. నీలాంటి మంచివాడు నిండు నూరేళ్ళు బ్రతకాలి. అందుకే సుధాతో నీ పెళ్లి జరిపిస్తా. నువ్వు చావకుండా బ్రతికిస్తా. ఓకేనా? నిజమైన స్నేహితుడు అంటే నువ్వే. నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. రే, ఆలస్యం అమృతం విషమన్నారు పెద్దలు. అందుకే ఇప్పుడే వెళ్ళి వాళ్ళ పెదనంతో మాట్లాడి ఒప్పిస్తా. ఈలోపు నీకు నచ్చిన శుభలేఖని సెలెక్ట్ చేసుకొని ఈ జన్మలో తీర్చుకోలేదు. రుణాలు దండాలు ఏంటి? స్నేహితులు అన్నాక ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే దాన్ని సరేరా, నేను ఇప్పుడే వెళ్ళి వచ్చి వస్తానా? కళ్యాణ్ కాఫీ తాగి వెలుదు కానీ రంగనా రంగనా చిన్నబాబు గారు నన్ను ఏమన్నా పిలిచారా బాబు? అర్జెంట్గా 2 కప్పులు కాఫీ పట్టరా. ఏంటి బాబు? కాకరకాయలా? ఈ రోజు మన ఇంట్లో కాకరకాయ కూర స్పెషల్ కదా బాబు. మళ్ళీ కాకరకాయలు ఎందుకు? కాకరకాయ కాదురా, కాఫీ కాఫీ. కాఫీయా? మరి చెప్పలేం బాబు, చిటికలో తెచ్చేస్తాను. కాఫీ తీసుకోండి బాబు. పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఏంటి? చిన్నబాబు గారికి పిల్లి కావాలా? ఎందుకంటే ఏ పని పాట లేదుగా, అందుకురా. ఈ తల దొరకడానికి. చిన్నబాబుకి పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఓహో, పెద్దబాబు గారిని పిలవమంటారా? మరి చెప్పలే బాబు. లోపల ఏదో పనిలో ఉన్నట్టున్నా బాబు. ఒట్టి చెవిటి రాసుకెళ్ళి చెప్పలేక చచ్చిపోతున్నావురా నీతో. మీ చిన్నబాబుకి పెళ్లి చేసి చిన్నమ్మ గారింటికి తీసుకురాబోతున్నాం. ఓహో, చిన్నబాబు గారు లాగా తమరికే కూడా కాకరకాయ కూర ఇష్టం అన్నమాట. ఉండండి, వంట చేస్తే 2 ముద్దలు తినేసి వెళ్ళిపోతుంది కానీ. ముద్దలు కాదురా, మీ చిన్నబాబు గారికి పెళ్లి. చిన్నమ్మ గారిని కూడా తీసుకొస్తున్నాం. చిన్నబాబు గారికి పెళ్ళా? అవునా రంగన్న, ఈ కళ్యాణం పుట్టిందే మీ చిన్నబాబుకి కళ్యాణం చేయడానికి. రవి, నేను వస్తాను మరి. సరేరా, బాయ్. ఓకే. చిన్నబాబు గారు, చిన్నమ్మ గారిని తాను చూసారా బాబు? చిన్నమ్మ గారు లావుగా ఎత్తుగా ఉంటారా బాబు? చెప్పలేదు చిన్నబాబు. చిన్నమ్మ గారు సినిమా యాక్టర్ జమ్మునమ్మలాగా జమ్ముగా, శ్రీదేవిలా ఎర్రగా, చైత్రలా చక్కగా ఉంటారా? లేకపోతే మీనాలా మిసమిసలాడుతూ దివ్య భారతలో దిట్టంగా ఉంటారు బాబు? పోరా, నాకు సిగ్గేస్తుంది. ఏంటి? చింతకాయలా? చిన్నమ్మ కూడా నీళ్ళు వేసుకోవాలి కదా బాబు. చెప్పలేక చచ్చిపోతున్నా. ఒట్టి చెవిటి రాసుకెళ్ళి చింతకాయలు కదరా. ఏంటి? అచ్చి కొడుకు పిచ్చి చచ్చిపోయా? అమ్మమ్మమ్మమ్మ, ఎంత ఘోరం జరిగిపోయింది బాబు. నిజంగా నిన్న కూడా బజార్లో కనబడినాడు, బాగానే ఉన్నాడు. మంచి కొండ కొడుకే బాబు. అచ్చే కొడుకు పిచ్చెక్కి చావడం కదా.
నువ్వు ఇలాగే ఉంటే మేము పిచ్చెక్కిలా ఉన్నాం. అయ్యి బాబోయ్, ఎవరో దుర్మార్గం పీక బిస్కి చంపేశారా? ఎంత పని జరిగింది బాబు. ఒక పాలెళ్ళి చూసి వచ్చేస్తాను బాబు. కానీ కానీ Okay.
ఓకే ఓకే సరే ఉంటాను. తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానని నమ్మకం నాకుంది. వెరీ గుడ్ చంద్రం. రవి కూడా ఇదే మాట అన్నాడు. నాన్న మేమిద్దరం బాగా చదువుకొని ఎగ్జామ్ బాగా రాసాం నాన్న అన్నాడు. ఫస్ట్ మార్కులు వస్తాయి నాన్న, బాగా పాస్ అవుతాం అన్నాడు. అయినా నిజంగా ఈ రోజుల్లో నీలాంటి కుర్రవాడిని చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అయ్యా. ఇదంతా మీ సహాయ సహకారాలు, రవి ఆత్మీయత అనురాగాలు లేకపోతే నేను ఈనాడు బిఏ వరకు చదువుకునేవాడిని కదా. భలేవాడి చంద్రం, తెలివైన వాడు, అందులోనూ బాగా చదువుకుంటున్నావు. దీనికి తగిన మూల్యం నువ్వు త్వరలోనే అందుకుంటావు. లేదండి, మీరే ఈ పేదవాడిని ఆదరించి ఆశ్రయించారు. నా చదువు పూర్తయ్యేంత వరకు సహాయపడి ఈ సమాజంలో నాకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించారు. బహుశా ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేనేమోనండి. భలేవాడు చంద్రం, తరతరాలు తిన్నా తరగనంత ఆస్తి ఉంది. నీలాంటి ఒక వ్యక్తికి, ఉత్తమమైన మనిషికి ఒక్కడికి కూడా మేము మంచి చేయకపోతే ఎంత ఆస్తి ఉంది దేనికి చెప్పు? వ్యక్తిగా ఈ సమాజంలో నీలాంటి వాడికి నేను సాయం చేయకపోతే ఈ సమాజంలో బ్రతకడం కూడా హృదయమో అనిపిస్తుంది. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా ఈరోజు మీకులాగా ఒక పేదవాడికి ఎందరు సహాయం చేస్తున్నారు చెప్పండి. చూడు చంద్ర, ఆ రోజు నీవే లేకపోతే ఈ రోజు ఇలా ఉంటుంది. నాకున్న ఒక్కగానొక్క కొడుకుని ఆ సముద్రం నీటిలో పడిగి మునిగిపోతుంటే నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నా కొడుకు కోసం నీ ప్రాణాలు త్యాగం పెట్టి నా కొడుకుని కాపాడు. నా వంశం ఎక్కడ నాశనం అయిపోతుందో అని, నా వంశం నిలబెట్టడానికి నీవి త్యాగం చేసిన ఈ త్యాగం ముందు నేనెంత అయినా నేను నీకు రుణపడి ఉన్నాను చంద్ర, రుణపడి ఉన్నాను. అది సరే, రవి ఇంట్లో లేడండి? ఉన్నాడు, లోపల స్నానం చేస్తూ ఉన్నాడు. రంగా చూడు చంద్ర, ఈ చెవిటి వాడితో పండగ పిలిచిపోతున్నాను. చంద్రబాబు గారు పిలిచినట్టు అనిపించి నేను పిలిచారా బాబు? పిలిచి వచ్చాను రా. వెళ్ళి కాఫీ తీసుకురా వెళ్ళు. ఏంటి బాబు కరివేపాక? ఎందుకు బాబు? ఏమైనా తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసానా? బా కరివేపాకు కాదురా, వేపాకు పట్ట. ఏంటి ఎలంకాయలా? ఎందుకు బాబు? అవి తెచ్చి నా నెత్తి మీద కొట్టుకోవడానికి. నీతో వేగలేక చస్తున్నావురా. చూడు చంద్రం, వీడికి చెప్తే వినపడదు, ఎంత చెప్పినా ఏమీ అర్థం కావట్లేదు. వీడికి కాస్త నువ్వే చెప్పు. పాపం రంగానికి మాత్రం ఎవరున్నారండి? ఎంతకాలం మీ ఉప్పు పులుసు తింటూ మిమ్మల్ని నమ్ముకొని బ్రతుకుతున్నాడు. ఎలాగో మీరు ఆదరించాలి. తాత కాఫీ కావాలి తాత. ఏడు చంద్రబాబు అంత గట్టిగా చెప్తావు? నాకు వచ్చి ఎవడనుకున్నారా? తెచ్చేస్తాను, చిట్టుకులో తెచ్చేస్తాను బాబు. వీడితో ఇలాగే ఉంటుంది. వేరే చంద్రం, పరీక్షలై 10 రోజుల పైన ఇప్పుడే రావడం మీకు అసలు స్థితి ఉందా? ఎక్కడరా రవి, మన శేఖర్ రెడ్డి గారు ఎంత చెప్పినా వెళ్ళకుండా వాళ్ళ సొంత ఊరు హైదరాబాద్ తీసుకెళ్లారు. ఒక వారం రోజుల దాకా వెళ్ళడానికి కుదరదని హైదరాబాద్ మొత్తం తిప్పారు రా. వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా బలవంతం చేస్తే తప్పనిసరి పరిస్థితిలో ఒక వారం రోజులు అక్కడే కాలం గడపవలసి వచ్చింది. నేనే రాజశేఖర మాట్లాడు. ఏమైంది? అవునా? సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నా. సరే సరే. ఇప్పుడు చంద్రం, ఆఫీస్ మీద అర్జెంట్ పని ఉందట. నేను కాస్త ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను. నేను వెళ్తాను. అలాగే. చంద్రబాబు పరీక్షలు బాగా రాసావు బాబు. ఓ
బ్రహ్మాండంగా రాసిన తాత. తప్పకుండా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాననే నమ్మకం ఉంది. ఏంటి బాబు ఈ సంవత్సరం పప్పాలను నడుతున్నావా? పిల్ల కుదిరిందా బాబు? మీ మనవరాలు ఏమైనా ఉందా బాబు? ఏంటి మామిడికాయలా? రేపు బజార్కి వెళ్ళినప్పుడు మంచి కాయలు తెస్తారు బాబు. ఏడ్చో పోరా చెవిటి సన్నాసి. చంద్రబాబు తాము చేసుకునే అమ్మాయిని ఎంత ఉంటుంది బాబు? ఈ జేజంలో ఉంటుందిరా. ఏంటి సినిమా ఏట సమంతలా ఉంటుందా? నిజంగానా బాబు? ఏడ్చో చెవిటి సన్నాసి. చెప్పలేకపోతున్నావు. ఎంత అని చెప్పాలరా నీకు? చంద్రబాబు తమరు చిన్నబాబు గారు చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా తిరిగారు కదా బాబు. అలాంటప్పుడు ఇద్దరు కలిసి ఒకే పందిట్లో పెళ్లి చేసుకోవచ్చు కదా బాబు. ఇంకా నిజం. ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని చేసుకోమనలే. ఏంద్రా మాటలు? ఈ బోర్డు సలహా బాగా ఉంది కానీ తమరు ఏంటి బాబు శాస్త్రి గారిని పిలవమంటారా? ఉన్నాను బాబు, ఇప్పుడే వెళ్ళి శాస్త్రి గారు తీసుకొస్తాను. ఈ లోపల చంద్రబాబుతో మాట్లాడుతూ ఉన్నాను. ఇది మామూలు చెవుడు కాదురా బాబోయ్, బ్రహ్మ చెవుడు. చంద్రు ఈ విశేషాలు ఏమి లేదు రేపు. ఎంతో కాలం నుండి నీతో చెప్పాలని, ఎంతకాలం నా మనసులో దాచుకున్న ఒక ముఖ్యమైన విషయం ఈ రోజు నీతో చెప్పాలని వచ్చాను. అది నా జీవితంలో అనుకోకుండా జరిగిన సంఘటన రా. చూడు చంద్రు, అంతకన్నా ఒక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలని 3 రోజులుగా నీకోసం ఎదురు చూస్తాను. అది నా జీవితంలో మరువలేనిది, మరుపురాదు. అది ఎంత ముఖ్యమైన విషయం అయినా సరే ముందు నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్పాలి. ఎందుకంటే ఇది నా జీవితానికి సంబంధించిన విషయం కదా. నువ్వు చెప్పేది నీ జీవితానికి సంబంధించిన విషయం అయితే నేను చెప్పేది నా చావు బ్రతికిని నిర్ణయించేది. అవునరా, అందుకే నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్పాలి. అందుకు నేను ఒప్పుకోను. నా మనసులో మాట నీతో చెప్పి నీ ఆశీస్సులు పొందాలని వచ్చింది నేను కాబట్టి. అందుకు నేను ఒప్పుకోను. కారణం ఎందుకంటే నీ రాక కోసం ఎదురు చూస్తూ అందుకు సుధా ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుని ఈ లోకం నుండి శాశ్వతంగా దూరంగా వెళ్ళు. రవి, నీది ఎంత పవిత్ర ప్రేమరా. నీ ప్రేమ ఫలించాలని, సుధా నువ్వు భార్యభర్తలు కావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రవి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రు, నాకు ఒక సహాయం చేయగలవా? ఏంటో చెప్పారు. చిన్నప్పటి నుండి నన్ను తీసి ఆదరించి ఆశ్రమించావు. నా చదువు పూర్తయ్యేందుకు అంత సహాయపడి ఈ సమాజంలో నన్ను ఒక మనిషిని చేసినందుకు నీకు నేను చాలా రుణపడి ఉన్నాను రా. బహుశా ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేనేమో అనుకున్నాను రా. కానీ ఈ రకంగా తీర్చుకునే అవకాశం వచ్చింది. అది ఏంటో చెప్పారు. నీకోసం నా ప్రాణాలైనా సంతోషంగా సమర్పిస్తాను రా. చెప్పు రవి, చెప్పు. చెప్పానుగా, సుధ నా ప్రేమను నిరాకరిస్తే మీకు మిగిలేది నా శవమైన. అందుకే ఎలాగైనా సుధ వాళ్ళ పెద్దనాతో నువ్వు మాట్లాడి సుధని ఈ పెళ్లికి ఒప్పిస్తావని, ఒక్క చిన్న సహాయం చేస్తావని నీకోసం ఎదురు చూస్తున్నాను రా. మీలాంటి ప్రాణ స్నేహితులు దూరం చేసుకొని నేను బ్రతకలేదు. దీన్ని బ్రతికించుకునేందుకైనా సుధను ప్రాధాయపడి బ్రతుకులాడతాను. సుధతో నీ పెళ్లి తప్పుగా జరిగేటట్టు చేస్తాను రా. చేస్తాను. థ్యాంక్ యూ. వస్తాను. అమ్మయ్యా, ఎవరు చూడలేదు నేను. ఎందుకంటే ఇలాంటి లంజలు కొంపకు వచ్చినప్పుడు ఎవడైనా చూసేయడానికో మా కొంప కూలే చేసేస్తారు. దొంగమూడ ఇంతకీ నలభైకి ఉందంటారా? ఓ రసికుల రాణి, నా పూపోని, నీకిదే నా తొలిపోని, దయచేయవే నా సీత రాణి.
శ్రమ ఎక్కువ సేవ తక్కువ అన్నట్టు భయపడేవాడు ఇలా ఎందుకు తగలక ఎప్పటి నుండో ఈ రేటారాని అది ఈ రోజు తీర్చుకుందాం వచ్చేనే. అవునులే కొడత ఊపులకు సింతకాయలు రాలో పిల్లకాయలు పుట్టరన్నట్టు అంత మోజుగా ఉందా బాయా? నేను మగోని కావాలంటే ఎత్తిది వస్తే బుద్ధి వస్తుంది కానీ నేను లాగుడిది వస్తేనే ఏరిపోతుందంట. మనుషులు చూడటానికి కొద్దిగా అడిగేస్తే పైగా వినాయకుడి బస్సు ఒకటి రామ 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 ఇదిగా సింగారు నా తడాగా నీకు తెలియదు కానీ తర్వాత మీ ఎక్కడ అడిగిన తెలియదు కానీ రేడంబిలు అక్కను అడిగి తెలుసుకోవడం ఎందుకు అదేదో నాకే చూపించచ్చుగా. రామ 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 ఇవాళ ఎవరి మోహం చూసానో ఏమో పొద్దుడే లేచి వచ్చినందుకు ఇది తోగులుకుంది. ఇదిగా నేను వచ్చింది నీకోసం కదే సరస్సురాలు రీటారాణి కోసం. పాపం చెట్టు గారిని నచ్చినట్లేదే ఉపయోగం లేనాడు ఊళ్ళో ఉన్న ఒకటే ఒకటే అన్నట్టు ఈ సరస్సును తెలిసి సాహకారి మీద సరదా పడడం అదే బుద్ధి ఎక్కువలే. కృష్ణ ఎందుకే నన్ను ఇలా చంపుతావు? తొందరగా అక్కను పిలవచ్చుగా చేసేస్తాను. ఏ కర్మరా బాబు రాక వచ్చానా ఏదో మోజుపడి వచ్చాడు ఏదో తీర్చుకుంటాడు కదా దాన్ని పిలవచ్చు కదా ఈ ముండకి పంపి లేచేస్తున్నట్టు ఉంది నన్ను వచ్చేటప్పుడు. ఈ సంగతి తెలవగానే ఏడా పిల్లి చెప్తాను. ముండగా అప్పుడే దీని మీద తను పడ్డది అందుకే పావుతుంది ఏదో అలా మనసు పడి చుక్కలో చంద్రులాగా అలాగా నిగనగలు ఆడిపోతున్నావు అని ఏదో అలా మనసు పడి వంగితే ఆ మొత్తం బావగారు వంగ తోటలో దిష్టి బొమ్మలాగా వచ్చింది భయ. అబద్ధం గారు దిష్టి బొమ్మలో తయారయ్యానా నేను? ఆఖరికి ఇలా తయారయ్యారని అబద్ధం గారిని కూడా వాడేస్తున్నాను ఇక్కడ. ఏం చేద్దాం అది ముందు అక్కడ మీరు తర్వాత చూసుకోవచ్చు. లేపినా తట్టాయే లేకపోనే తట్టాయని ఈ సరస్వం తెలియదు సహకారి మీద సరదా పంట నా చెప్పి తక్కువ ఆయన తమరు వచ్చింది ఇప్పుడు చిత్రం తిరిగి 1+1 అలా ఉన్నారు. మోటేసుకొని వచ్చాడు మా దేశం వచ్చినాడు. దూరం దూరం ఒకటి అంటుకుపోతాయి ఒకటి లోనెట్టి ఎవరికి కనబడి ఒకటి అది ఇది వెనకాలగా ఇదిగా ఒకటేనా తెలుగుకి ఒకటే మా అప్పకి ఒకటే. సీనియారిటీ ఉన్న వాళ్ళకి 2 ఇస్తాను జూనియర్లు అయితే ఒకటే. నువ్వు సీనియరా? చాలా సీనియర్ అండి.
బాగా నేనే ముందు ఇచ్చే ఇక డబ్బులు తీసుకో మొన్నరా అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నీ మురిసిపోతే జనా చూసి మురిసిపోతే జనా